హాయ్ అండి. వెల్కమ్ టు శివగంగా టారోట్. అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నా. ముందుగా పరమశివయ్య ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలి, నాకు ఉండాలి, అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మన కంటెంట్ ఏంటంటే మీ థర్డ్ మీ మీ థర్డ్ పార్టీ అంటే మీ లైఫ్‌లో ఎవరైనా థర్డ్ పార్టీ ఉన్నారా? మీకు మీ థర్డ్ పార్టీకి మధ్య మీ పర్సన్‌కి మధ్య ఏం జరుగుతుంది? త్వరలో మీ థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుందా? లేదా అసలేం జరుగుతుంది? మీ పర్సన్ యొక్క ఆలోచనలేంటి? చూద్దాం మరి. ఓకేనా? మీ మీ లైఫ్‌లో థర్డ్ పార్టీ ఎంతవరకు ఉంటుంది? థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుందా? లేదా? అనేది మన ఈరోజు కంటెంటు. ఓకేనా అండి? అందరూ హ్యాపీ సండే మంచిగా చేసుకోరి. పరమశివయ్య ఆశీస్సులు అందరికీ ఉండాలి. అందరూ హ్యాపీగా ఉండాలనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కంటెంట్ అయితే చెప్పాను. మరి ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్దాము. ఓకే. ఈ వీడియో అందరికీ వర్తిస్తదండి. ఇది టైమ్‌లెస్ రీడింగ్ అండి. ఎప్పుడు మీ ముందుకొస్తే గప్పుడే చూడొచ్చు. అర్థమైతుందండి టైమ్‌లెస్ రీడింగ్. మీకు 30 ఆర్ 40% రెజొనేట్ అయినప్పటికీ కూడా ఇది మీకు అని తెలుసుకోవచ్చు. ఈ వీడియో మీ ముందుకొచ్చిందంటే మీరు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మీలో మీకు ఏదైనా కొంచెమైనా కనెక్టివిటీ అవుతుందేమో చూడండి. చూస్తే గానీ అర్థం కాదు ఎవరికైనా గానీ. పూర్తిగా చూస్తేనే వీడియో గురించి తెలుస్తుంది. అరే అర్థమవుతుందండి. అదే విషయాన్ని పదే పదే చెప్పను. మేల్ ఫీమేల్ ఇద్దరికి వర్తిస్తుంది. ఇందులో అదర్ రిలేషన్షిప్ ఎవరికైనా వర్తించండి. ఇందులో ఎవరు ఎక్కువ మనకు రిజనెట్ అవుతారంటే వీడియోస్కి విడాకులు తీసుకున్న వారికి. ప్రతిసారి ఏంది మేడం వీడియోసు విడాకులు అని అంత కించపరిచినట్టు మాట్లాడుతున్నారా అని మాత్రం దయచేసి ప్రతి ఒక్కరికి ఆడవారికి మగవారికి అందరికీ ఇలా మాట్లాడుతున్నానని ఏమీ అనుకోవద్దు. మరి ఒకసారి దండం పెడుతున్నా. ఎందుకంటే ఇది కంటెంట్, ఇది రీడింగు, ఇది చెప్పే వర్షన్ని బట్టి ఉంటుంది ఏదైనా కానీ. అదర్ రిలేషన్షిప్ అంటే ఎవరికి వస్తాయి అదర్ రిలేషన్షిప్ అంటే ఫ్యామిలీ మంచిగా ఉండంగా ఇంకెవరితోటైనా అదర్ రిలేషన్షిప్ పెట్టుకున్నారా అంటే అదైనా కావచ్చు. ఎక్కువ మట్టుకంటే ఇప్పుడు ఏదైనా అనివార్య కార్యాల వల్ల ఏదో ఒక సందర్భాన్ని బట్టి వైఫ్ అండ్ హస్బెండ్ యాక్సిడెంట్లుగా వెళ్ళిపోవడం జరిగిపోతుంది ఆ దేవుడి దగ్గరికి. అలా వెళ్ళిపోయిన వారికి ఒంటరిగా ఉండలేరు కదా. చిన్న చిన్న పిల్లలు ఉండొచ్చు, పిల్లలు కావచ్చు కాకపోవచ్చు, సంథింగ్ లైఫ్లో ఏదైనా జరగచ్చు. అలాంటి యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఏదైనా సన్నివేశాలల్లో ఏదో ఒక రకంగా విడాకులు కావచ్చు. ఇలాంటి పర్సన్స్కి మరొకరితోటి పెళ్ళి అనే ఒక సంబంధము, పెళ్ళి అనేది ఒక బంధం ముడిపడే అవకాశం ఉంటుందండి. గసంటోళ్ళను మనం థర్డ్ పార్టీ రిలేషన్షిప్ కింద తీసుకోవచ్చు. పెళ్ళి జరగచ్చు, లేకపోతే పెళ్ళి కాకపోయినా పర్వాలేదు. కానీ పెళ్లి చేసుకుంటే పిల్లలు ఉన్నారు, భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది, పేరు ఖరాబ్ అవుతుంది, పరువు పోతుంది, కుటుంబం విలువ తీసినట్టు అయిపోతుంది అని చెప్పేసి మీకు మీ మనసుకు ధైర్యాన్ని చెప్పుకొని మీకు ఒక తోడు కోసము ఒక నీడ కోసం మీకు నేనున్నాను నీకెందుకు అనే ఒక ధైర్యాన్ని ఇచ్చే ఒక వ్యక్తిని మీరు మగవారు కావచ్చు ఆడవారు కావచ్చు ఖచ్చితంగా కోరుకుంటారండి. యాజ్ ఫ్రెండ్షిప్ అయినా సరే ఏదైనా సరే కోరుకుంటారు. ఏదైనా అదర్ రిలేషన్షిప్ కిందకే వస్తుందండి. అర్థం చేసుకోండి. మీరు చూసేవారు నిజంగానే ఒకవేళ అంటే ఒక ఫ్యామిలీలో ఉండే ఒక రిలేషన్షిప్లో ఎవరితో ఆమె కావచ్చు అతను కావచ్చు ఎవరితో సంబంధం పెట్టుకుందనుకోండి, అక్కడ భార్య ఉందనుకోండి, ఆమెనే మీ లైఫ్లో థర్డ్ పార్టీ అవుతుందండి. చూసేవాళ్ళు మీరు సెకండ్ పర్సన్ అయితే, ఒకవేళ ఫస్ట్ పర్సన్ భార్యనే చూసిందనుకోండి, భర్తనే చూశాడనుకోండి, సెకండ్ పర్సన్ వాళ్ళ మనసులో ఉన్నవారు అవుతారండి. ఇది విషయాన్ని ముచ్చటగా మస్తు అర్థం చేసుకోరి. ఏమైనా తప్పుగా మాట్లాడితే కామెంట్లలో పెట్టుర్రి, మంచిగా అనిపిస్తే కూడా కామెంట్లలో పెట్టుర్రి. ఇంకోటి, ప్రేమించుకొని పెళ్లి చేసుకునే వారికి మంచి రోజులు అయితే వస్తున్నాయి. కొంచెం వెయిట్ చేయండి. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు కలవబోతున్నారు. అంతా మంచి జరుగుతుంది. ఏదైనా సరే చెడుకు దూరంగా ఉండండి. అంతా మంచి చేయండి. ఎవరిని అంటే చెడుగా ఎవరితో మాట్లాడొద్దు, చెడుగా ఆలోచించొద్దు. అన్ని విధాలుగా మంచిగా ఆలోచించాలి. ప్రతిదానికి భగవంతుడి మీద భారం వేయాలి. మనం చేసే పని ఏంది, మనం ఏంది, మన స్టేటస్ ఏంది, మన విలువ ఏంది, మన వాల్యుబుల్ అయిన టైంని వేస్ట్ చేసుకోకండి. మీ బుర్రలో ఉన్న చెత్త అంతా డస్ట్బిన్లో వేయండి. మిమ్మల్ని ఎవరైనా మోసం చేశారా అని చెప్పేసి మీరు ఏడుస్తూ మూల కూర్చోకండి. మీరు ఒక్కసారి ధైర్యంగా ఉండండి. ధైర్యం అనేది తెచ్చుకోరి. అట్లయితేనే మీరు బాగుపడతారు. మిమ్మల్ని కాదనుకున్న వారు మళ్ళీ మీ పాదాల చెంతకు రాక తప్పదు. ఖచ్చితంగా వస్తారు. వాళ్ళు మగవారు కావచ్చు ఆడవారు కావచ్చు. హ్యాపీ ఫ్యామిలీ అయితే కనిపిస్తుందండి. ఓకేనా. ఎవరైనా సరే మిమ్మల్ని కాదనుకొని పోయిన వాళ్ళు మీ వరకు వస్తారు. ఓకేనా. థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉంటే పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఎవరైతే అనుభవిస్తున్నారో వారికి ఏదైనా రిజల్ట్ ఈరోజు భగవంతుడు
ఆ గాడ్, ఆ డివైన్, ఆ ఏంజల్స్ ఏమిస్తాయి చూద్దాం. మనకు ఆ పరమశివయ్య ఏమిస్తాడు, మరి ఎంతవరకు ఇది రిమూవ్ అవుతుందా లేదా, రిమూవ్ కాకపోతే సెకండ్ పార్ట్లో కూడా రిమూవ్ అవుతుందా, రేపటి కంటెంట్లో కూడా మళ్ళీ చెప్తా. ఈరోజు రిమూవ్ అయితే ఈ రోజు వరకే ఈ రీడింగ్ అనేది క్లోజ్ చేస్తాను. ఒకవేళ ఈరోజు రిమూవ్ కాకపోతే, రిమూవ్ రాకపోతే మళ్ళీ రేపటి కంటెంట్లో మళ్ళీ మొదలు పెడదాం. ఓకేనా? సోది అనుకోవద్దు, మొత్తం వినండి. ప్లీజ్ డివైన్ యూనివర్స్ గ్రాట్యూడ్ గ్రాట్యూడ్, ప్లీజ్ డివైన్ యూనివర్స్ గ్రాట్యూడ్ యువర్ గ్రాట్యూడ్, ప్లీజ్ డివైన్ మీరు ఇవ్వబోయే మెసేజ్ మా యూవర్స్కి కరెక్ట్ రీడింగ్ రావాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరి లైఫ్లో ఏం జరుగుతుంది, థర్డ్ పార్టీ రిలేషన్షిప్ ఉందా, రిమూవ్ అవుతుందా లేదా, అసలు ఎందుకు జరుగుతుంది, ఎందుకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లలో ఉన్నారు, ఎందుకు మోసపోతున్నారు, మోసపోవడానికి గల కారణం ఏంటి, అసలు ఒక వ్యక్తితోటి, ఒక మనసుతోటి వ్యక్తిగతంగా అంటే మానసికంగా శారీరకంగా ఒక వ్యక్తులతోటి ఆడుకోవాల్సిన అవసరం ఎవరిచ్చారు, ఆ హక్కుదారు ఎవరు, ఎందుకు ఆడుకుంటారు, ఆ హక్కు ఎవరిచ్చాడు, ఆడదానితో ఆడుకోవడానికైనా మగాడితో ఆడుకోవడానికైనా ఒక ఫ్యామిలీ జోలికి వెళ్ళడానికైనా ఒకరి జోలికి ఒకరు వెళ్ళడానికి వారి మనసుకు సంబంధం లేకుండా వారి శరీరానికి సంబంధం లేకుండా ఏ దానికి సంబంధం లేకుండా ఇలా రావడానికి మధ్యలో రావడానికి ఎవరు హక్కుదారి, ఎవరు ఇచ్చారు, భగవంతుడా ఇయ్యలేడు, దేవుడు అయితే ఇవ్వలేదు. ఓకేనా? ఏదైనా గుర్తుపెట్టుకోండి, మనము ఏదైనా ప్రతి ఒక్కరి విజ్ఞతకై వదిలేయాలి, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? బొడమ ఆఫ్ ద డెక్ అయితే నేను షఫల్ చేసి ఇస్తాను, ఎందుకంటే మనకు మంచి రిజల్ట్ ఆ పరమశివయ్య ఇస్తాడని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకేనా అండి? ఓకే అండి, బటన్ పేజ్ చేస్తున్నట్టయితే వచ్చింది బొడుముద్ద డెక్, చూద్దాం. ఓకే అండి, ఇగో ముందుగా వచ్చిన కార్డు గొడవలు జరుగుతున్నాయి అక్కడ. ఓకేనా? గొడవలు అయితే జరుగుతున్నాయండి. ఓకేనా? ప్రతి ఒక్కరికి కూడా అన్నీ చెప్తాను, మంచిగా వినండి. ఓకేనా? బ్యాలెన్స్డ్గా ఉండలేకపోతున్నారు, ప్రతి మెడిటేషన్ చేస్తున్నారు, మీ లైఫ్లో థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుందండి. హ్యాపీ క్లాప్స్ క్లాప్స్ అండి, నాకు హ్యాపీ. ఆ భగవంతుడు పరమశివ ఇచ్చిన హ్యాపీనెస్ ఏంటంటే మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ కాబోతున్నారు. థర్డ్ పార్టీ రిలేషన్షిప్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు కలవబోతున్నారు, రీయూనియన్ ఉంది. హార్ట్ బ్రేకింగ్గా ఉన్న వాళ్ళు, పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనుభవించే వాళ్ళు మంచి రొమాంటిక్ అంటే లవ్ సక్సెస్ అవ్వబోతుంది, లవ్ మ్యారేజ్ జరగబోతున్నాయి, స్టార్ మంచి జీవితం రాబోతుంది, ప్రపోజ్ చేసుకుంటున్నారు. ఓకేనా? మంచిగా అంటే మీ ప్రపోజల్ కోసం కొంతమంది వెయిట్ చేస్తున్నారు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఎందుకంటే కొంతమంది వారి పర్సన్ థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉండొచ్చు, ఫుల్ఫిల్మెంట్ కార్డ్ వచ్చింది, సోర్స్ వచ్చింది, అంటే మీకు కొంతమందికి గొడవలు జరిగి వెళ్ళిపోయే అవకాశం ఉంది. మనీ మైండెడ్ కనిపిస్తున్నారు, మీరే ఇందులో ఎక్కువ మ్యారేజ్ అయిన వాళ్ళు కనిపిస్తున్నారు. లవ్ మ్యారేజ్ ఎక్కువ మంది చేసుకున్న వారైతే ఎక్కువ లవ్ చేసి పెళ్లి చేసుకున్న వారైతే కనిపిస్తున్నారు. లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఇందులో మిమ్మల్ని మీ వారు ఏమనుకుంటున్నారంటే ప్రతిదీ ఏదైనప్పటికీ కూడా అంటే రాజు ఒక రాణి, యువరాణిలాగా ఒక రాజులాగా ఒక రాణిలాగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. ఓకేనా? మీకు ఎవరో కొంతమందికి అయితే లవ్ ఆఫర్, ఏదైనా జాబ్ ఆఫర్ కావచ్చు, లవ్ ఆఫర్ కావచ్చు, మంచి లైఫ్లో మంచి అవకాశాలు అయితే కొంతమందికి ఉన్నాయి. కొంతమంది లైఫ్లో ఈగోస్ట్ పర్సన్ అయితే ఉన్నారు, యాంగిల్మెంట్ పొజిషన్లో అయితే ఉన్నారు. మీకు అంతా మంచి జరగబోతుంది, ఇలా చెడు ఏమి జరగట్లేదు. ఓకేనా అండి? ఇన్ని కార్డ్స్ వచ్చిన తర్వాత సరే అండి, రీడింగ్ అయితే మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ సరే, హార్ట్ బ్రేకింగ్ అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు ఎవరైనా సరే ప్రేమ అయితే ఉంది. అర్థమవుతుందా అండి? నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో వారికి ప్రేమ ఖచ్చితంగా ఉంది, లేదు అని మాత్రం అనుకోవద్దు. ఓకేనా? కనిపిస్తుందా అండి? హార్ట్ బ్రేకింగ్గా ఉంది, మీ పర్సన్ ఆల్రెడీ హార్ట్ బ్రేకింగ్లో ఉన్నారు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, మీరు ఇచ్చిన ప్రతి ఒక్క గిఫ్ట్ని తలుచుకుంటూ ఉన్నారు, మీ స్వీట్ మెమరీస్ తోటి ప్రేమ అంతా గుర్తు చేసుకుంటున్నారు. కానీ ముందడుగు వేయడానికి వాళ్ళకు ఈగో అనేది కొంచెం అడ్డుగా వస్తుంది. మీరు ఎన్ని గొడవలైనా మీతో సాహసం చేయాలనుకుంటున్నారు, మీకు వాళ్ళు ఇంప్రెస్ అయ్యారు. క్వీన్ ఆఫ్ కప్స్ అంటే మిమ్మల్ని ప్రతిసారి గుర్తు చేసుకుంటున్నారు.
హ్యాపీగా గడపాలనుకుంటున్నారు. యాంగిల్ మ్యాన్ పొజిషన్లో ఉండడం కూడా జరిగింది. మీకు ఎన్ని మంచి రోజులున్నా కూడా చీకట్లోనే కనిపిస్తున్నాయండి. అర్థమవుతుందా? ఖచ్చితంగా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి రీయూనియన్ అయితే ఉంది. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి రీయూనియన్ జరగబోతుంది. ఓకేనా? ఇది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి అయితే చెప్పాను. ఇంకొకటి థర్డ్ పార్టీ రిమూవ్ గురించి చెప్తాను, వినండి. థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుంది. ఎందుకంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవారు ఆల్రెడీ హార్ట్ బ్రేకింగ్లో ఉన్నారు. ఆల్రెడీ బర్డన్ పే చేస్తున్నారు. హార్ట్ బ్రేకింగ్లో ఉన్నారు. ఇక్కడ బర్డన్ పే చేస్తున్నారు. మనీ పరంగా నష్టపోయారు. డబ్బులు పెట్టారు. చాలా డబ్బులు ఖర్చు పెట్టడం జరిగింది. బ్యాలెన్స్డ్గా ఉండలేకపోతున్నారు. మనీ మైండెడ్గా ఉన్నారు. ఏమంటారు, వాళ్ళ దగ్గర ఎన్ని డబ్బులున్నా ఏమున్నా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా అక్కడ కూడా వాళ్ళకి సంతోషం అనేది లేదు, కోల్పోతున్నారు. ఓకేనా? క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అంటే మీరు శాసించగలవారు, ఏదైనా వాళ్ళు అక్కడ శాసించగలవారు కాబట్టి అక్కడ ఉండలేకపోతున్నారు. అక్కడ ఉండడానికి వాళ్ళకు అక్కడ ఏదో బ్లాక్మెయిలో ఈమెయిలో డ్యామేజో ఏదో చేస్తేనే తప్ప ఉంటున్నారు తప్ప వాళ్ళు హానెస్ట్గా మనస్ఫూర్తిగా ఉండలేరు. కాబట్టి ఇక్కడ థర్డ్ పార్టీ రిమూవ్ అయితే ఉంది. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి ఇలా మూవ్ అని ఎలా వెళ్ళిపోయారో వాళ్ళ వచ్చి కలుస్తారండి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవారికి ఇట్లా గొడవలు అయితే మీకోసం ఇట్లా ప్రేమగా తిరిగి మీ లైఫ్లోకి మంచి ప్రపోజల్ తోటి మీ వ్యక్తి మీ లైఫ్లోకి అయితే వస్తారండి. ఇట్లాంటి ప్రపోజల్ అయితే తీసుకొస్తారు. మంచి వెలుగు అనేది వస్తుంది. మీకు సంతోషం ఉంటుంది. హ్యాపీ ఫ్యామిలీ అయితే ఉంటుందండి. ఫ్యామిలీలలో ఎవరికైతే డిస్టర్బెన్స్ ఉన్నాయో అవన్నీ డిస్టర్బెన్స్ అయితే తొలగిపోతాయి. మీకు అంతా మంచి జరుగుతుందండి. ఓకేనా? ఇంకా ఏంటంటే పెళ్ళి చేసుకోవాలి అనుకున్న వారు చాలా కష్టపడుతున్నారు. కష్టపడి సంపాదించగల వ్యక్తులు ఉన్నారు. చాలా ఈగోయిస్ట్ పర్సన్స్గా అయితే కనిపిస్తున్నారు. పెళ్లి చేసుకోవడానికి ముందుగా అయితే కొంతమంది ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు కావచ్చు, అదర్ రిలేషన్షిప్ కావచ్చు, థర్డ్ పార్టీ రిలేషన్షిప్ కావచ్చు, ఏ సపరేషన్లో ఉన్నవారు కావచ్చు, ప్రతి ఒక్కరికి ఇవంతా మ్యాటర్ మొత్తము ఒకరికే వర్తించదండి, అందరికీ వర్తిస్తుంది. పెయిన్ అనేది అందరికీ ఉంటుంది. మనసు అనేది అందరికీ ఉంటుంది. అందరికీ ఎవరిని కోస్తే వచ్చేది బ్లడ్ అండి. ఓకేనా? వేరేమే ఒకరిని కోస్తే బ్లడ్, ఒకరిని కోస్తే నీరు, ఒకరిని కోస్తే పాలు, అవి రావు. మన చేతికున్న 5 వేలే కరెక్ట్గా లేనప్పుడు మన తలరాత నుదుటి రాత భగవంతుడు రాసింది కరెక్ట్గా ఉంటుందని అయితే అనుకోవద్దు. ఈరోజు మంచి జరిగింది, రేపు చెడు జరగదు అనుకోవద్దు. రేపు ఇవాళ చెడు జరిగింది, రేపు మంచి జరగదని మీరు అనుకోవద్దు. ఓకేనా? మీకు అంతా ఏది జరిగినా, మీకు ఏదైనా నెగిటివ్ జరిగిందనుకో, చెడు జరిగిందనుకో, మీరు ఎదురు దెబ్బలు తిన్నారనుకో, అంతా మీ మంచిగానైతే ఆలోచించండి. మీరు ఎంతవరకు అయితే మీరు పాజిటివ్గా ఆలోచిస్తారో అప్పుడు మీరు విన్ అవుతారండి. మీ విజయం అంటే మీరు ఓటమిని ఎప్పుడైతే స్వీకరిస్తారో అప్పుడే విజయం మీకు నాంది అవుతుంది. విజయం మీ వెన్నంటే ఉంటుంది. మీరు ఓపిక పేషెన్సీగా ఉండండి. మీరు ఎంత పేషెన్సీగా ఉంటే అప్పుడు మీరు జీవితంలో గెలుస్తారు. ఓకేనా? కొంతమంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు కొంతమంది చాలా అంటే చాలా ఇగ్నోర్గా ఫీల్ అవుతున్నారండి. ఇగ్నోర్గా ఫీల్ అవుతున్నారు, రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు, పేషెన్సీగా ఉంటున్నారు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఓకేనా? మళ్ళీ ఇంకోటి థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నవారు కూడా ఇగ్నోర్గా ఫీల్ అవుతున్నారు, రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు, పేషెన్సీగా ఉంటున్నారు, పొసెసివ్గా ఉంటున్నారు. ఎందుకు అంటే అబైడెన్స్ కావాలని అయితే అనుకుంటున్నారండి. కమ్యూనికేషన్ జరగాలి అని అయితే భగవంతుని ప్రార్థిస్తున్నారు, వేడుకుంటున్నారు, జస్టిస్ న్యాయం కోరుకుంటున్నారు. వాళ్ళకి ఎంత వెలుతురున్నా చీకట్లో తిరిగినట్టుగానే ఉంది. వాళ్ళకి మీరు కావాలి అని అనిపిస్తుందండి. ఓకేనా? కొంతమందికి అయితే కొత్త వ్యక్తులు పరిచయం కాబోతున్నారు. ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు దారి తీస్తుంది. కొంతమందికి మ్యారేజ్ జరగబోతుంది. మీ లైఫ్లో ఉన్న వ్యక్తి ద వరల్డ్ మిస్ ఇండియా అనుకుంటున్నారు. ఒక రాజు ఒక రాణి అనుకుంటున్నారు. ఆమె కావచ్చు, అతను కావచ్చు. 2 టైప్ ఆఫ్ ఆలోచనలు అయితే ఉన్నాయండి. అంతా మంచి జరుగుతుంది. ఎవరైనా సరే మీరు చెడును దూరం పెట్టండి, మంచిని దగ్గర చేసుకోండి, పాజిటివ్గా ఆలోచించండి, ఓపిక పట్టండి, కయ్యానికి కాలు దువ్వకండి. మీ వారు ఇంట్లో ఏమైనా అంటే కొంచెం ప్రశాంతంగా మౌనంగా ఉండి చూడండి. మౌనం అనేది మీకు చాలా సమాధానాలు దొరుకుతాయి. మౌనంగా ఉంటే చాలామందికి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి రీయూనియన్ ఉంది, థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుంది. మూవ్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు. మంచిగా పెళ్ళి జరగబోతుంది. మీరే దిక్కు ముక్కు అన్నీ తెలుసుకొని మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. హ్యాపీ లైఫ్ జరగబోతుంది.
హ్యాపీ లైఫ్. చూడండి ఇక్కడ రీయూనియన్, మ్యారేజ్. ఓకేనండి, హ్యాపీ లైఫ్, రీయూనియన్, మ్యారేజ్ ఇవన్నీ జరగబోతున్నాయి మీ లైఫ్లో. ఇవన్నీ బాధలు బడన్లు అన్నీ పోయి సంతోషానికి మంచి అనేది మారు పేరు మీకు ఖచ్చితంగా జరగబోతుందండి. ఓకేనా, మీ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా బడన్ ఫేస్ చేస్తున్నారు. ఎవరైతే బడన్ ఫేస్ చేస్తున్నారో ఆ బడన్ని తొలగించుకొని మీ లైఫ్కి సరికొత్త జీవితము తీసుకొని రావాలని అయితే అనుకుంటున్నారు. సోల్మేట్ కలెక్షన్ ఉన్న వాళ్ళు అయితే ఎక్కువగా కనిపిస్తున్నారండి ఇందులో మనకి. ఓకేనా, మీకు మీ మీ ఫ్యామిలీస్లో ఉన్నవారు ఇగో చూడండి ఇక్కడ మనకేమొచ్చింది, మిస్ ఇండియా రాజు రాణి అనుకుంటున్నారు. ఎందుకంటే ఎంతమంది ఉన్నా మీరే కావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఇలా వచ్చింది. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకొని అన్నీ అర్థం చేసుకొని మంచి అంటే మీ రిలేషన్షిప్లో ఈక్వల్ డేకు అంటే కొంతమందికి థర్డ్ పార్టీ రిలేషన్షిప్ ఉందా లేదా అని సంప్రదింపులు బయట తెలుసుకోవడం కూడా జరిగింది. అందుకోసమే రిమూవ్ అనేది ఖచ్చితంగా జరుగుతుందండి. ఓకేనా, ఓకే అర్థమవుతుందా? ఓకే అండి, ఈరోజు మరి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఓకేనా, మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం మరి. ఓకే, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, అన్నీ నెగిటివ్గా ఆలోచించకండి, పాజిటివ్గా ఆలోచించండి. మీకేమైనా చెడు జరిగితే భగవంతుడా ఎందుకు ఇలా జరిగింది, నాకే ఎందుకు జరుగుతుంది, నా లైఫ్ ఎందుకు ఇట్లా అయిపోయింది, జాబ్స్ ఎందుకు వస్తలేవు, నేను ఎందుకు ఇలా జీవితంలో ఓడిపోతున్నా అనుకోవద్దు. మీ ఓటమి అనేది విజయానికి నాంది, సక్సెస్. ఖచ్చితంగా మీరు మీ పర్సన్ మీ గురించి రొమాంటిక్గా ఏం ఆలోచిస్తున్నారు అంటే కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే మీ పర్సన్వి చాలా అంటే మీ గురించి పడుకునే ముందు మీతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటున్నారు. మీరు లేని జీవితం వాళ్ళకు లేదంటూ నిజంగా అసలు చాలా చాలా అంటే ఫైనాన్షియల్గా లాస్ అయిన మీరు లేకపోతే వారు ఫైనాన్షియల్గా లాస్ అయ్యారంట. వాళ్ళకు అసలు మీరు మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంది. వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఎట్లున్నాయంటే చాలా రొమాంటిక్గా మీరు వాళ్ళ పక్కన ఉన్నట్టు, మీరు దూరంగా ఉన్నా కానీ పక్కనే ఉన్నట్టు మీ గురించి 24/7 మీ గురించి ఓవర్ థింక్ చేస్తున్నారండి. బాగా ఆలోచిస్తున్నారు, దేవుణ్ణి వేడుకుంటున్నారు, రీయూనియన్ కావాలి కలవాలి అనేది కోరుకుంటున్నారు, దేవుని వేడుకుంటున్నారు, మంచి పవర్ఫుల్ ఎనర్జీ ఇవ్వమని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారండి. చూడండి అక్కడ శివయ్యని వేడుకుంటున్నారు, అక్కడ అమ్మవారిని వేడుకుంటున్నారు. క్లియరెన్సీ అంటే క్లారిటీ, వాళ్ళ బంధంలో ఒక క్లారిటీ రావాలని అయితే కోరుకుంటున్నారు. వారికి అంటే బ్రేకప్ అయిన మనసుకి బాధను పెట్టకుండా మంచి సంతోషాన్ని ఇవ్వమని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నారండి. ఓకేనా, వాళ్ళు ఏదైనా సరే డైరెక్ట్గా మాట్లాడుకుందాము, ఇలా ఎన్ని రోజులు సిచ్యువేషన్ అనేది హ్యాండిల్ చేయలేకపోతున్నారట, వాళ్ళు క్లియర్గా ఉండలేకపోతున్నారట. వాళ్ళు ఏదైనా సరే అడక్ట్ అయిపోయారంట, మీకు పూర్తిగా అడక్ట్ అయిపోయాను, నేను నీకు పూర్తిగా అడక్ట్ అయిపోయాను, నా సిచ్యువేషన్ నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను అని వాళ్ళు మీకు చెప్తున్నారు. వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ మీకు చెప్తున్నాయి. ఓకేనా, యూ హ్యావ్ సంథింగ్ ఈజ్ నెవర్ అంటే ఎప్పుడైనా మీరు ఎట్లా ఏ రకంగా చూసినా కానీ సూపర్గా ఎప్పుడు కూడా చాలా బాగా కనిపిస్తున్నారంట. ఒక దేవతలాగా, ఒక రొమాంటిక్ పర్సన్ లాగా, ఆమె కావచ్చు అతను కావచ్చు, మంచి ఫీలింగ్స్ అయితే కనిపిస్తున్నాయండి. ఓకేనా, ఖచ్చితంగా మంచి ఫీలింగ్స్ కనిపిస్తున్నాయి. మరి ఇంకోటి ఎట్లా కూడా చూస్తా మీ పర్సన్ ఫీలింగ్స్. ఓకే, వావ్ సూపర్ ఫీలింగ్ అనేది చాలా చాలా ఫీల్ అవుతున్నారు. చూసుకోండి ఇక్కడ చాలా హార్ట్ఫుల్గా ఫీల్ అవుతున్నారు. ఓకేనా, కమ్యూనికేషన్ మీ లైఫ్లో విల్ నాట్ ఎక్సిలెంట్ అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ఎక్స్ప్లెయిన్ చేసి మిస్టరీగా మారిపోయిన మీ లైఫ్ని ఓకేనా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. అంటే మీరు మిస్టేక్ చేశారా, ఏదైనా మిస్టేక్ చేసినట్టున్నారు, అందుకే రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. ఎక్స్పీరియన్స్ ఉంది,
రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు, బ్రీత్ తీసుకుంటున్నారు, చాలా చాలా అంటే తప్పు చేశాను అని పశ్చాత్తాపం అయితే పడుతున్నారు. మీకైతే మీ లైఫ్లో ఎవరి గురించి అయితే మీరు చూస్తున్నారో వాళ్ళకైతే వర్తిస్తుంది రొమాంటిక్ ఫీలింగ్స్. ఇంకా అంటే చాలా చాలా మంచి మంచి కపుల్స్ మధ్యలో ఉండే రొమాంటిక్ ఫీలింగ్స్ చూపిస్తా. ఓకేనా? చాలా చూసారా, చూడండి ఎంత బాగా వచ్చిందో నిజంగానే. యువర్ అంటే మీతో ఎప్పుడైనా సోల్గా కలవాలి. ఎన్నిసార్లు అంటే విత్ జాయిన్ అంటే సోల్గా కలవడానికి రొమాంటిక్గా పొసెస్నిగా ఓపికగా ఉండి చాలా చాలా మీతో కలవాలి అని అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు అండ్ సోల్గా ఉండాలని అనుకుంటున్నారు. ఓకేనా? కొంచెం బ్రీత్ తీసుకో, ఓపికగా ఉండు అని అంటున్నారు. ఓకేనా? ఇంకొకటి మీకు అడక్ట్ అయిపోయారంట. మీరు లవ్ చేసిన వారు లైఫ్ లాంగ్ మీరుతో ఉండాలని అయితే కోరుకుంటున్నారనంట. రిలేషన్షిప్ ఈ రిలేషన్షిప్ ఎప్పటికీ జీవితాంతం నాతోటి సస్పెన్స్ లాగా మిగలకుండా ఎప్పటికీ నాతో ఉండాలి అని కోరుకుంటున్నారు. ఒక స్పిరిచువల్గా బై బర్త్ వీళ్ళకు ఈ రిలేషన్షిప్ ఏదైనా అప్పటి నుంచే మీరు నా జీవితంలో అంటే ఎన్నో జన్మల బంధం ఏదో మనది ఇప్పుడు కావచ్చు అని వారు ఫీల్ అవుతున్నారంట. అంటే గత జన్మల బంధం ఏమో అన్నట్టుగా చాలా చాలా ఫీల్ అవుతున్నారు మీ గురించి. ఆల్ఫాబెట్స్ ఎవరెవరి నేమ్స్ వస్తాయి సార్? ఫస్ట్ ఏంజల్ కార్డ్స్ని అడుగుదా. సారీ మర్చిపోయా. ప్లీజ్ ఏంజల్ గ్రాట్యూడ్ ప్లీజ్ ఏంజల్ మీరు ఇవ్వబోయే మెసేజ్ టైం ఎక్కువ తీసుకొని ఫస్ట్ కార్డ్ ఎస్ వచ్చింది, ఇంకా తీయాల్సిన అవసరం లేదు. ఓకేనా? నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి ఇద్దాం. ఓకేనా? నో కాంటాక్ట్ సిచ్యువేషన్లకి రికవరీ అవుతారంట. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు రికవరీ అవుతారంట. టేక్ యాక్షన్ అంటే ముందడుగు వేస్ట్ వాళ్ళు టేక్ యాక్షన్ తీసుకోరు. ఓకేనా? ఫస్ట్ ఎస్ వచ్చింది, థర్డ్ పార్టీ రిలేషన్షిప్ అనుకుంటున్నా. ఓకేనా? ఇంప్రూవ్మెంట్ ద హెల్త్ అట జాగ్రత్తగా చూసుకోరు. ఓకేనా? నాట్ ద రైట్ టైం, కొందరికి నాట్ ద రైట్ టైం, అందరికీ కాదు కొందరికి. ఓకేనా? లుక్ ఫర్ సింగ్ అంటే ఇప్పుడు వెయిట్ చేస్తున్నది మీ కళ్ళతో చూస్తున్నది నిజం. కొందరు అన్లక్కీ, ఎందుకంటే రిమూవ్ అయిపోతుంది కదా థర్డ్ పార్టీ రిలేషన్షిప్, అందుకే అన్లక్కీ. ఓకే, అర్థమవుతుందా? సక్సెస్. ఓకేనా? గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా భగవంతుడు ఇంకేదో తెలుసుకోవాల్సింది చాలా ఉందని చెప్తున్నాడు భగవంతుడు. ఏదైనా పాజిటివ్గానంట థింక్ చేయండి. ఓకేనా? సక్సెస్ అనేది మీ లైఫ్లో ఉందంట, మీరు ఓడిపోతారని అనుకోవద్దు. ఓకేనా? సక్సెస్ అయితే మీకే ఉంది. ఎస్ అయితే వచ్చింది. ఓకే, చూసుకోండి. ఓకే, సక్సెస్ అయితే ఉందండి. ఓకే, ఇప్పటివరకు చెప్పిందంతా మీకోసమే. ఓకే, ఆల్ఫాబెట్స్లో చూస్తా. ఓ సారీ, ఈ పడిపోయిన అక్షరాన్ని నేను పక్కకు వేస్తున్నా. ఈ అక్షరం చూడండి, కింద పడిపోయిన అక్షరం. ఇది అక్షరం ఎప్పుడు కిందనే పడిపోతుంది అనుకోవద్దు. సారీ, ఇందులో వేస్తాను. కింద పడిపోయిన దాన్ని, కింద పడ్డవారిని, ఎవరైనా పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు గారు. పడిపోయింది కదా అని చెప్పేసి పక్కకు పోయి అలవాటు నాకు లేదండి. తీశాను, ఇగో పడిపోయిన వారినే మొదటిగా తీశాను. KSNMWLRLR UVZYTF ఈ ఆల్ఫాబెట్స్ అండి. ఓకేనా? ఇంకా మనం చదవాల్సిన లెటర్స్ అయితే లైవ్లో చదువుతా అండి, ఇప్పుడు ఎందుకు అవసరం లేదు. ఓకే, ఎస్ఆర్ను తెలుసుకుంటా నేను. ఓకేనా ఫ్రెండ్స్? ఇదేదో ముడిపడింది. టైమ్ ఈజ్ ఓవర్, లేట్ అవుతుంది, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. ఓకే, ప్లీజ్ డివైన్, ప్లీజ్ థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుందా లేదా? నేను ఇప్పటివరకు అంతా చెప్పింది సే ఎస్ ఆర్ నో. ప్లీజ్ డివైన్, నా చేతు కదులుతలేదు. ప్లీజ్ సబ్స్క్రైబర్స్ చూడండి, ప్లీజ్
డివైన్ ప్లీజ్ పెండిలం. ఎస్ వచ్చిందండి. రెగ్యులర్గా ఎస్ వస్తుంది అనుకోవద్దు. నా చేతిని చూడండి, గమనించండి, బాగా మీకే అర్థమవుతుంది. ఎస్ వచ్చింది, కావాలంటే చూడండి. మీ లైఫ్లలో అద్భుతాలు జరగబోతున్నాయి. 5 టైమ్స్ వేస్తా. ఎవరికి ఏంజల్ నెంబర్ వచ్చిందో చూడండి. 4 2 టైమ్స్ వచ్చింది. 3 టైమ్స్ వచ్చిందండి. ఎవరికి 3 టైమ్స్ వచ్చింది? 4 టైమ్స్ వచ్చిందండి. ఓకేనా? 5 టైమ్స్ వేసా, అయిపోయింది. ఓకేనా? ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను. నా పరమశివయ్య ముక్కోటి దేవతల ఆశీర్వాదం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కామెంట్లో మీకు ఎంతవరకు నచ్చింది అనేది మెసేజ్ పెట్టండి. ఓకేనా? కామెంట్స్లలో పెట్టండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ కామెంట్స్ ఇవ్వండి ప్లీజ్. ఓకేనా? ఓకే అండి, మీరు ఆదరిస్తున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఓకే, ఆ శివయ్య ఆశీర్వాదంతో మీరు అందరూ బాగుండాలి. మీతో నేను ఉండాలి. మీతో మీ స్నేహ పటేల్. మళ్ళీ కంటెంట్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.